హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆల్ మిక్స్ అనుష వీడియోస్. ఈరోజు నేను చేసే కర్రీ వచ్చేసి వంకాయ పూర్ణం కర్రీ. అందుకోసం అయితే ఫస్ట్ నేను పల్లీలు ఎంపి పెట్టుకొని తర్వాత నువ్వులు జీలకర్ర కొబ్బరి వేసుకొని పల్లీలు అయితే ఎంపి పెట్టుకున్న తర్వాత 2-3 ఎండుమిర్చి, ఎల్లిపాయ రెమ్మలు, అల్లం ముక్కలు, అట్లనే కారం, ధనియాల పొడి, ఉప్పు అన్నీ వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఉల్లిగడ్డలు కూడా వేసుకున్నా, చింతపండు ఒకటి స్కిప్ చేసిన. ఇక మంచిగా ఇట్లా పేస్ట్ అయ్యే వరకు కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత నేను వంకాయలు కట్ చేయడం కోసం వాటర్ వేసుకొని అందులో అయితే సాల్ట్ వేసుకొని మంచిగా కట్ చేసుకొని కడుక్కుంటున్నా. సాల్ట్ వాటర్లో వేయాలి వంకాయ కట్ చేసిన తర్వాత. ఇగో ఇట్లా కట్ చేసుకున్నా నేనైతే. మనం కట్ చేసుకున్న పీస్లల్లో మనం గ్రేవీ అయితే నింపుకోవాలి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులో అయితే కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నా. ఆయిల్ వేసుకొని పోపు గింజలు అయితే వేసుకున్నా. అట్లనే మసాలాలు కూడా వేసుకుంటున్నా. మసాలాలు అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం ముందుగా పూర్ణం నింపి పెట్టుకున్న వంకాయ ముక్కలు అయితే మంచిగా అందులో వేసుకొని కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇగో ఇట్లా ఉడికే వరకు. ఉడికిన తర్వాత మన దగ్గర గ్రేవీ ఉంటుంది కదా, ఇంకా మిగిలిన గ్రేవీ వేసుకొని మనం అట్లనే ఉంచితే మాడిపోతుంది కాబట్టి అందులో కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. వాటర్ వేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి మంచిగా. వాటర్ వేసుకుంటేనే అడుగంటకుంటుంటుంది, మనకు కూడా గ్రేవీ లాగా ఉంటుంది మంచిగా. పుదీనా అయితే వేసుకుంటున్నా. చూడండి ఎంత మంచిగా ఉడుకుతుందో. చింతపండు ఎందుకు స్కిప్ చేసిన అంటే నాకు రీసెంట్గా స్టోన్స్ వచ్చినాయండి కిడ్నీలలో, అందుకోసమని చింతపండు అయితే స్కిప్ చేసిన. చింతపులుసు వంకాయ 2 ఎక్కువ వాడద్దు కదా, అందుకోసం వంకాయ కర్రీ పెడుతున్నా కాబట్టి ఇక చింతపులుసు అయితే స్కిప్ చేసిన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో ఎట్లుందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.